స్వాతంత్రోద్యమంలో అలుపెరగని పోరాటం చేసిన 130 ఏళ్ల కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు పరాయిగా భావిస్తున్నారా? మోదీ తమకు చాలా దగ్గరవాడని భారతీయులు భావిస్తున్నారా? దేశంలో కొత్త శకాన్ని మోదీ ప్రారంభించారా? కమలనాథుల నుంచి వచ్చిన మాటలు కావివి. కాంగ్రెస్ పెద్దల మనసులోని భావాలకు అక్షర రూపమిచ్చే వ్యక్తి నుంచి వచ్చిన మాటలివి. జనార్దనుడి నోట నరేంద్ర రాగం. బాంబులు పేల్చిన కాంగ్రెస్ అగ్రనేత జనార్దన్ ద్వివేది. సోనియా, రాహుల్ కోటరీలో కీలక సభ్యుడు జనార్దన్ ద్వివేది. నరేంద్ర మోదీపై ప్రశంసలు. 2014 ఎన్నికల ఫలితాలు మోదీ విజయం కాదు, కాంగ్రెస్ పరాజయం. ప్రజల్ని అర్థం చేసుకోవడంలో విజయం సాధించిన బీజేపీ. దేశ ప్రజలకు చాలా దగ్గరగా ఉన్న మోదీ. మోదీ గెలుపు భారతీయత విజయంగా అభివర్ణించిన జనార్దన్ ద్వివేది. కొత్త శకాన్ని మోదీ ప్రారంభించారన్న ద్వివేది. కాంగ్రెస్ అగ్రనేతలకు అద్భుతమైన ప్రసంగాలు రాసిచ్చే జనార్దన్ ద్వివేది ఈసారి ప్రత్యర్థిని ప్రశంసల్లో ముంచెత్తారు. తన మాటల్ని వక్రీకరించారని ద్వివేది యాజ్ యూజువల్ గా చెబుతున్నా కాంగ్రెస్ అధిష్టానం జీర్ణించుకోలేకపోతోంది. rediff.com వెబ్సైట్కిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కాంగ్రెస్ ఓటమికి కారణాల్ని జనార్దన్ ద్వివేది చాలా నిశితంగా విశ్లేషించారు. కొత్త శకాన్ని మోదీ ప్రారంభించారని జనార్దన్ ద్వివేది ప్రశంసించారు. సంస్థాగతంగా కాంగ్రెస్ వ్యవహారాలు జనార్దన్ ద్వివేదికి బాగా తెలుసు. తెర వెనుక మంత్రాంగాలు నడపడంలో ద్వివేదిని మించినవారు లేరని కాంగ్రెస్లో ఆయనకు పేరుంది. కాంగ్రెస్ హైకమాండ్ కోటరీలో జనార్దన్ ద్వివేది కీలక వ్యక్తి. సోనియా, రాహుల్ ప్రసంగాలు తీర్చిదిద్దేది జనార్దనుడే. అలాంటి వ్యక్తి ప్రత్యర్థిని పొగడటం కాంగ్రెస్ హైకమాండ్ని అయోమయంలో పడేస్తోంది. కాంగ్రెస్ ఉత్థాన పతనాలను చాలా దగ్గర్నుంచి చూసిన జనార్దన్ ద్వివేది సోనియా, రాహుల్కు చాలా దగ్గర అని పేరుంది. ఆ ఇద్దరి ఆలోచనలకు ప్రతిరూపంగా జనార్దన్ ద్వివేదిని చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు. పదవుల కంటే పార్టీ పనికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు జనార్దన్. రాజ్యసభ సభ్యుడైన జనార్దన్ ద్వివేది ఢిల్లీ అక్బర్ రోడ్డులోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం నుంచి పార్టీ పనులు పర్యవేక్షిస్తుంటారు. ఉత్తర భారతంలోని కుల రాజకీయాలు బాగా తెలిసిన ద్వివేది అనేక ఏళ్లు కాంగ్రెస్ మీడియా సెల్ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. 2014 ఎన్నికల్ని విశ్లేషించిన జనార్దన్ ద్వివేది ఆ ఫలితాలు మోదీ, బీజేపీ విజయం కన్నా కాంగ్రెస్ ఓటమి అని అభిప్రాయపడ్డారు. అంతేకాదు, ప్రజల్ని అర్థం చేసుకోవడంలో బీజేపీ విజయం సాధించిందని అన్నారు. పనిలో పనిగా దేశ ప్రజలకు తాను చాలా దగ్గరనే సందేశాన్ని మోదీ అందించారని కొనియాడారు. మోదీ విజయం భారతీయ విజయమని మరో బాంబు పేల్చారు. తానేమీ మోదీని కీర్తించలేదని, తన మాటల్ని అర్థం చేసుకోవడంలో గందరగోళం జరిగిందని జనార్దన్ ద్వివేది ఇప్పుడు నాలుక ఖర్చుకుంటున్నారు. సంప్రదాయం, భారతీయత గురించి ఇతరుల నుంచి తెలుసుకోవాల్సిన స్థాయిలో తాను లేనని జనార్దన్ ద్వివేది అంటున్నారు. ఏది ఏమైనా ద్వివేది వ్యాఖ్యలు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పై మరో బండే.